అసలు జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాటే చెప్పాలరా, ఏం పర్సనాలిటీ రాది. నిజమేరా. అబ్బో ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కైపెక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగ్, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్, ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీరా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముంచేయాలి. అవునరా, రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా. జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికెళ్ళి పని చూడండిరా. ముందు కారు దిగండ్రా, జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గాని ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండిరా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందేంటి? ఎవరు కనిపించట్లేదేంట్రా? రే వాళ్ళు పడుకొని ఉంటారా, లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే నాకేదో తేడా కొడుతోందిరా, అర్జెంటుగా లోపలికి వెళ్దాం పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా. రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రే శివ, నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఊరుకో. యోగి నిత్య, మన శివగారు రా, రండి. ఏమైంది? రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా? ఇక్కడే చూశాను రా, ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పదా రారా. రే షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను. మీకేమైనా పిచ్చా వెర్రా? రే నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఇలా వచ్చిందండి ఫోన్. రే కట్ అవట్లేదేంట్రా? కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? నన్ను పిలిచింది ఎవర్రా? నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్ తో చచ్చేలా ఉన్నా. ఎవరైనా ఉన్నారా? జగ్గు, జగ్గు. నాకు అది అర్థం కావట్లేదురా. టెన్షన్ పడకండి. జగదీష్ పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ భార్యవు కదా? జగదీష్ ఎవడ్రా? నేను జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? నేనేరా నందిని. నందినియా?
అవును నందినినే గుర్తుకొచ్చిందా? నువ్వు ఆడదాని వయ్యండి ఇంకో ఆడదాని ప్రాణం తీసావు నిన్ను బ్రతకనివ్వను. వదలండి రా, నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోనే నాకు విముక్తి. మీపై పగతో రగిలిపోతున్నాను. ఈ మాంత్రికుడేంటో, ఈ చంపటాలేంటో, నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవు. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వ మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వ చూసుకుంటాడు. వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఆహా. రండి లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా. నిజమేరా, గుర్తుపట్టలేదు. ఓకే. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి.
నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయిని.